ప్రార్థన. కృపా కనికరం వలన మహోన్నతమైన దేవ, మహనీయుడా, నీకు వందనములు ప్రభా. అయా, ఈ వారం అంతట్లో నడిపించి ఈ వారపు చివరి దినమున, ఈ పునరుద్ధానపు ఆదివార దినమున సజీవ లెక్కలో మీ సజీవమైన నామానికి మొదటిగా కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుని ప్రార్థన పూర్వకంగా ఈ రోజును ప్రారంభించుకోవటానికి అందరి జీవితంలో మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వేలాది వందనములు ప్రభా. ఎందరైతే తండ్రి సిద్ధపడుతూ మీ సన్నిధానానికి వెళ్ళాలని సిద్ధపడుచున్నారు ప్రభా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ సన్నిధానంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టంగా ఉంటున్నారు తండ్రి. ఆ సత్యమును గుర్తెరిగే ధన్యతను దయచేయి ప్రభా. ఈ లోకంలో దొరికే సంతోషాలు, ఈ లోకంలో దొరికే ఆనందాలు కొంతవరకేమో, కానీ నీ యందు సంతోషం, సమాధానం అది శాశ్వతంగా ఉంటున్నది ప్రభా. ఆ సంతోషంను పొందుకునే ధన్యతను దయచేయి ప్రభా. అన్నీ ఉన్నప్పటికీ అయ్యా, హృదయంలో ఏదో కొరతగా ఎందరైతే బాధపడుచున్నారో అది మీ పాద సన్నిధానంన, మీ యొక్క సన్నిధానంలో దొరుకుతుందని గుర్తెరిగి మీ సన్నిధానంలోకి కుటుంబంగా వెళ్ళి మిమ్మల్ని ఆరాధించే జ్ఞానంను ప్రతి ఒక్కరికి దయచే ప్రభా. అందరిని బట్టి వందనాలు తండ్రి. అయ్యా, ఎక్కడెక్కడైతే మీ ఆరాధన జరుగుతున్నదో ప్రతి స్థలమును మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, వాక్యానుసారంగా బ్రతికే బిడ్డలుగా వాక్యంను అనునిత్యము విడవకుండా చదివి ఆ వాక్యంను వారి హృదయంలో ఉంచుకొని ఆ హృదయంను శుద్ధీకరించుకుంటూ అనునిత్యము నీ వాక్యానుసారమైన బిడ్డలుగా జీవించే ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేతండి. ఏ కుటుంబాల్లో ఏ లోటుతో బాధపడుచున్నారో సమృద్ధితో నింపి బలపరుస్తారని, ఎందరైతే ఏ కన్నీటితో కష్టంలో అనారోగ్య సమస్యలు ఎవరికి చెప్పుకోలేని స్థితిలో బాధపడుచున్నారో నీవు నమ్మదగిన దేవుడు, వాటి నుండి విడిపించి బలపరుస్తారని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.